నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఓట్ల లెక్కింపులో జాగ్రత్తలు పాటించాలి. పెమ్మసాని శ్రీరత్న సూచనలు, సలహాలు. కొనసాగుతున్న రోటరీ ధార్మిక కార్యక్రమాలు. కృత్రిమ చేతుల పంపిణీ. రెక్కల కష్టమే ఆధారం. నేటి జిందగీ. ప్రశాంత్ కిషోర్ కు బీజేపీ నిధులు. ఆరోపణలపై నాగేశ్వర్ స్పందన. మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కృత్రిమ చేతుల పంపిణీ శుక్రవారం 5వ రోజుకు చేరింది. మేరకు రోటరీ క్లబ్ ప్రతినిధులు గాజుల శ్రీను, అందే మురళి, గుప్తా తదితరులు పాల్గొని 5వ రోజు విశేషాలను అందించారు. రోటరీ క్లబ్ వారికి మా కృతజ్ఞతలు. నాకు చేయి పెట్టిన తర్వాత కాస్త ఫ్రీగా ఉంది, ఏ పని చేసుకోలేకుండా, ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉంది. ఇంకా ముందు ఇంకా సాయం చేయాలని కోరుకుంటున్నాను. మంగళగిరినండి, టిట్కో హౌస్. క్లబ్ వారికి ధన్యవాదాలు. ఇక్కడున్న డాక్టర్ల గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతకుముందు నేను వికలాంగుణ్ణి, ఇప్పుడు నాకు చేయి పెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉన్నది. కావున వీళ్ళందరికీ నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి నిర్వహిస్తున్న ఈ మంగళకరము 2024 ప్రాజెక్టు చాలా విజయవంతంగా సాగుతుందండి. ఈ ప్రాజెక్టు టీం అంతా, అంటే ఈ ఫిట్మెంట్ టీం అంతా కూడా వివిధ దేశాల నుంచి వచ్చారండి. దీన్ని లీడ్ చేసింది క్రిస్ గల్లీ అనే అతను, ఫౌండర్ ద హ్యాండ్స్ ప్రాజెక్ట్. మొత్తానికి మనం టోటల్గా 6 వేరే కంట్రీస్ నుంచి వచ్చారండి. 6 కూడా 6 కంట్రీస్ అనమాట. మనకి జర్మనీ, న్యూజిలాండ్, గానా, టాంజానియా, ఉగాండా, వీళ్ళందరూ కూడా ఈ రకరకాల కంట్రీస్ నుంచి ఈ ప్రాజెక్ట్ నిర్వహించడానికి మన మంగళగిరి ఇచ్చేశారు. సో మార్నింగ్ మనం మాటల్లో మన క్రిస్ గల్లీ గారిని అడిగాము, ఎట్లా జరుగుతుందండి, అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, మనం బాగా చేసామని అడిగితే ఆయన దాదాపు ఇప్పటికి 80 చోట్ల ఇట్లాంటి క్యాంప్స్ నిర్వహించారు వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్లో. అతను అన్నాడు ద మోస్ట్ చాలా బాగా నిర్వహించిన క్యాంపు ఈ మంగళగిరి క్యాంప్ అని ఆయన మనల్ని ప్రశంసించారు. దానికి మా మంగళగిరి రోటరీ క్లబ్ తరపున సహకరించిన అందరి రోటేరియన్స్కి క్రెడిట్ వెళ్తుందండి. మంగళగిరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ జమ్ MK1 ప్రాజెక్టు బెనిఫిషరీస్ చాలా ఆనందం వ్యక్తం పరుస్తున్నారండి. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో, అంటే కరెంటు షాక్ తగిలి 2 చేతులు పోవటం, ఇలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్లుగా వాళ్ళకి, అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నటువంటి హ్యాండ్ వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉందని చెప్పి వాళ్ళ యొక్క రెసిప్రొకేషన్ వింటుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నామంటే ఎంతోమంది దాతలు వారి సహాయ సహకారాలతోటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మా రొటేరియన్స్ అందరూ తలో చేసుకుంటాం. అలానే నా కొంతమంది పరిచయస్తులు వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టు ఒక్క నిర్వహణకు కొంత అమౌంట్ అది అంతా అరేంజ్ చేయటం, దీనన్నిటి మూలకంగా ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరుగుతుంది. అదేవిధంగా ది హ్యాండ్స్ ప్రాజెక్ట్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది గత 5 రోజులుగా జరుగుతుందండి. ఈ 5 రోజుల కార్యక్రమంలో ఇప్పటికి సుమారుగా 180 మందికి చేతులు ఇవ్వటం జరిగింది. వివిధ జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఈ హ్యాండ్స్ ప్రాజెక్టులో చేతులు ఇవ్వటం జరిగిందండి. ఈ చేతులు ఇవ్వటం అనేది మంగళగిరి రోటరీ క్లబ్ గత డిసెంబర్లో ఒకసారి ఇచ్చింది. అదేవిధంగా ఇది సెకండ్ టైం ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళ కథలు కనుక ఏంటంటే రోజుకి మనం 5 రోజుల నుంచి మనం అన్ని మాధ్యమాల్లో కూడా చూస్తూ ఉన్నాము. వాళ్ళ బాధలు, వాళ్ళ కథలు వింటూ ఉంటే ఈ కార్యక్రమం చేయటం మంగళగిరి రోటరీ క్లబ్ యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. మీకు తెలుసా, అమెరికాలో జడ్జిగా నియమితులైన తెలుగు మహిళ ఎవరు? సమాధానం, అమెరికాలో జడ్జిగా నియమితులైన తెలుగు మహిళ జయా బాడిగా. వివిధ శారీరక, మానసిక సమస్యలపై వచ్చేవారికి తాయెత్తులను ధరింపజేసే వృత్తిలో ముస్లిం గురువు కొనసాగుతున్నారు. వీక్షిద్దాం నేటి జిందగీ. సెంటిమెంట్కు కులం, మతం ఉండదు. ప్రతి కులంలో, మతంలో సెంటిమెంట్స్కు కొదవే ఉండదు. పిల్లలకు, పెద్దలకు ఏమైనా శారీరక, మానసిక సమస్యలు వస్తే తాయెత్తుల ద్వారా వాటిని తగ్గించుకోవచ్చుననే నమ్మకం చాలామందిలో ఉంటుంది.
మంగళగిరి పెద మసీదు ఎదుట 4 తరాలుగా తాయెత్తులు ధరింపజేసే వ్యక్తి ఇతను. విశ్వాసం ప్రాతిపదికగా అల్లా దయ వల్లనే తాను తాయెత్తుల ద్వారా నయం చేస్తున్నానని ఈయన అంటున్నారు. అయితే చిన్నపిల్లలు ధరిస్తుంది కానీ ఏదైనా కానీ దిష్టి కానీ గాలి వస్తుంది కానీ తర్వాత గాలి ధూళితో వస్తుంది. ఇవన్నీ మొత్తం 5 మినిట్లు పనిచేస్తాం. ఇది దేవుడి వల్ల ఇప్పటికి నా కేసు ఒకటి కూడా ఇది అవ్వలేదు, ఫెయిల్ అవ్వలేదు. వస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నాను. బాగానే ఉంది. వచ్చిన వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు మీరు చూశారుగా, వచ్చిన వాళ్ళంతా వీళ్ళు 2-3 సంవత్సరాల నుంచి నా దగ్గరికి వస్తున్నారు. ఈ 5గురు ఇప్పుడు వెళ్ళారు, 5గురికి వేసాను. మా వంశపరంగా వస్తుంది. మేము గురువులం ఊరికి. మా ముత్తాత, తాత, తండ్రి, మేము 5 తరాలైంది మాది. కానీ ఈ తావిత్తులు వేసేవాళ్ళం కాదు, ఏదో 1-2 ఇంటికాడ వేసేవాళ్ళం. అట్ట అయింది. పూను ఏంటంటే పాపులేషన్ పెరిగిన తర్వాత ఇక అంతకుముందు నేను పని చేసేవాడిని, కూర్చున్నాను. నాకు చిన్నప్పుడే చదువుకున్నాను నేను ఈ విద్య. చిన్నప్పుడే నాకు దీన్ని అలా నాది కాదు, అల్లాది. నా కృషి కదా. నేను పురాణంలో ఉన్న ఆయుతులు, ఆ సూరాలు చదివి వేస్తాను. ఊరికనే రాదు ఇది. కఠిన దీక్ష చేయాలి. దీనికి కఠిన దీక్ష చేస్తేనే ఇది ఉంటుంది. అందరికీ మోక్షం జరుగుతుంది. అందరికీ చేసుకున్న వాళ్ళంతా, తాబీ చేసుకున్న వాళ్ళంతా మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారు. ఏ దేశాన్ని పంపించాలని కాదు, వాళ్ళు వస్తూనే ఉంటారు. ఉంటుంది. రోజు 500 నుంచి 1000 రూపాయలు వస్తాయండి. ఇక అంతే. నాకు 5గురు ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు అయిపోయింది. నేను రాకముందే నా పెళ్ళిళ్ళు అయిపోయింది. నేను మెకానిక్ పని చేసేవాడిని అంతకుముందు. అదేం లేదు, సొంత ఇల్లే. గృహకల్పనలో వచ్చింది, ఆ ఇల్లు ఉంది. తర్వాత మా పిల్లలు ఇప్పుడు నా అమ్మాయి దగ్గర ఉంటున్నాను నేను. ఆ ఇల్లు ఉంది, ఆ ఇంట్లోనే ఉంటున్నా. శ్రీనివాస్ పక్కనే మా ఇల్లు. విజయవాడ నుంచి తెస్తామండి. విజయవాడ నుంచి తీసుకొస్తాం, తయారు చేసుకుంటాం. మేము తయారు చేసుకోవాలా, వాళ్ళు గొట్టాలు ఇవి వేస్తారు. అవి మేము 2 భార్యాభర్తలు ఇద్దరు తయారు చేసుకుంటాం. ఇదిలా ఉండగా ఎన్ఆర్ఐ వద్ద నేతన్న సర్కిల్ సమీపంలో వివిధ వాహనాలకు పంక్చర్లు వేయడం, గాలి నింపడం చేసే వృత్తిలో బుల్లయ్య ఉన్నారు. 40 సంవత్సరాలుగా గౌతమ్ బుద్ధ రోడ్ పైనే ఆధారపడి ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. మొదట్లో మంగళగిరి కొత్త బస్టాండ్ ఎదురుగా ఈ పనిలో ఉండేవారు. ఆ తర్వాత ఎన్ఆర్ఐ వద్దకు చేరడం జరిగింది. పెద్దగా చదువుకోకపోయినా రెక్కల కష్టం మీదనే 7-10 వయస్సు వరకు చేరారు. సంతానాన్ని వృద్ధిలోకి తెచ్చే క్రమంలో ఓ కుమారుడు విదేశాల్లో స్థిరపడ్డాడు కూడా. తొలుత లారీలకు కూడా పనిచేసే స్థితి నుండి ప్రస్తుతం లైట్ వెహికల్స్ లేదా 2 వీలర్స్ వరకే పరిమితమయ్యారు. ఎండైనా వానైనా ఎన్ఆర్ఐ ఎదురుగా నేతన సర్కిల్ వద్ద బుల్లయ్య మనకు తన పని చేసుకుంటూ కనిపిస్తాడు. కొన్ని వివరాలు ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. పేరా టైర్ కొట్టు బుల్లయ్య అంటారు. అతని పేరు అయితే చెరాకట్టు టైర్ కొట్టు బుల్లయ్య. పని 76 నుంచి చేస్తున్నాం. అంటే అప్పుడంటే వయసులో గట్టిగా చేసాం, బాగానే ఉన్నాయి. అప్పుడంతా 2 రూపాయలు పని చేస్తే ఇవాళ మామూలుగా గడ్డ ఎక్కువ పెడుతున్నారు. అప్పటి నుంచి చేస్తారు. మరి మనకేం లేదు కనుక అప్పటి నుంచి చేసి పిల్లలు పెంచుకొచ్చాం, పిల్లలు చదివించాం. ఒక ఆయన బయటకు వెళ్ళాడు, ఒక ఆయన డ్రైవర్ చేసుకుంటాడు. అది అమ్మాయిలో బామ్మరి చేసుకున్నాం. మన కష్టం మనం చేసుకుంటాం. అది 72 ఉంటాయి సుమారు లెక్కే. అంటే గట్టిగా అది వాళ్ళ గీత పుట్టినప్పుడు నువ్వు పుట్టారు అంటారు, అది లెక్క. అప్పుడు లెక్కలు అది. రోజా మా కుటుంబాన్ని మా ఇద్దరు సరిపోతాయండి. ఇప్పుడు చేసే నా వయసుకి నా కారు వచ్చింది రోడ్ ఇమ్మన్నా, నేను రోడ్ తీయలేదు. వేరే అటు ఈ 4 టైర్లు వస్తాయి. ఇలాంటి తెలిసిన వాళ్ళు పెట్టుకుని వెళ్తారు, వేరే వాళ్ళతో పరిగెత్తారు. దీని మా మగుడు పిల్లమే. ఆ పిల్లలు ఒక ఆయన డ్రైవరు, ఒక ఆయన ఏమన్నా మామూలు చదువుకుంటారు. ఉద్యోగానికి వెళ్ళాడు. అది వేరే అయిపోయింది. పెద్ద ఆయన నాకు మెల్లేనే, చిన్న ఆయన చదువుకున్నాడు, అటు వెళ్ళాడు. అది మన చేస్తే జరుగుతాయి. అది
ఈనాటి మంచి మాట, దయ అనేది విశ్వాసానికి చిహ్నం, దయలేని వ్యక్తికి విశ్వాసం ఉండదు. ఇస్లాం ధర్మం. దాదాపు 35 సంవత్సరాల క్రితం నిర్మించిన మంగళగిరి అంబేద్కర్ సెంటర్లోని స్వశక్తి కాంప్లెక్స్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. వీక్షిద్దాం ప్రత్యేక కథనం. మంగళగిరి అంబేద్కర్ సెంటర్గా పేరొందిన ఈ కూడలి స్థలంలో అంబేద్కర్ విగ్రహం వెనుక ఓ పురాతన షాపింగ్ కాంప్లెక్స్ మనకు కనబడుతోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తలో 1980వ దశకం చివర్లో ఈ కాంప్లెక్స్ను నిర్మించారు. స్వశక్తి కాంప్లెక్స్ పేరిట గుంటూరు జిల్లా ఎస్సీ బీసీ కార్పొరేషన్స్ సహకారంతో దీన్ని నిర్మించారు. ఆ తర్వాతనే అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ కాంప్లెక్స్ చాలా మందికి జీవనోపాధిని కల్పిస్తోంది. కానీ ఎంతో విలువైన స్థలంలో ఉన్న ఈ కాంప్లెక్స్ను అభివృద్ధి చేసే పనిని ఎవరూ పట్టించుకోవడం లేదు. దీని తర్వాత నిర్మించిన మండల పరిషత్ కాంప్లెక్స్లను విస్తరింపచేశారు. 2 అంతస్తులుగా తీర్చిదిద్ది ఎందరికో ఉపాధి కల్పించారు. కానీ ఈ కాంప్లెక్స్ను మాత్రం ఇలాగే వదిలివేశారు. దీన్ని కూడా 2 అంతస్తులుగా 3 అంతస్తులుగానో అభివృద్ధి చేస్తే ఎందరికో ఉపాధి లభించగలదు. ఈ కాంప్లెక్స్ నిర్మించాక 5-6 ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళారు. కానీ ఈ కాంప్లెక్స్ అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. జూన్ 4 తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వంపై ఇక్కడి ఎస్సీ ఎస్టీ బీసీ నిరుద్యోగులు ఒత్తిడి తెస్తే ఈ స్థలంలో 3 అంతస్తులతో భారీ కాంప్లెక్స్ నిర్మింపజేసి ఎందరికో ఉపాధి కల్పించిన వారవుతారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యాన రాఘవయ్య అనే వృద్ధునికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధి స్వాతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కాలనీ 4వ లైన్లో చిట్ట చివరి పూరి గుడిసెలో రాఘవయ్య తాత ఒక కన్ను కనిపించదు, ఉన్న ఒక్క కన్నుతోనే ఊక బస్తాల రిక్షా బండి తోలుతూ ఇప్పటి వరకు జీవనం సాగిస్తూ ఉండేవారు. 3 సంవత్సరాల క్రితం కాలు చెయ్యి 2 పక్షవాతం రావడంతో వైద్య ఖర్చుల నిమిత్తం ఉన్న బండి కూడా అమ్మేసి, కంటికి చుక్కలం వస్తే దానికి ఆపరేషన్ చేయించుకోవడానికి కానీ పక్షవాతానికి కానీ ఉన్న బండి అమ్మేసి జీవనోపాధి లేక నానా ఇబ్బందులు పడుతూ వచ్చే పెన్షన్తో ఆ గుడిసెలోనే నివాసం ఉంటూ తినడానికి కూడా తిండి లేక ఇబ్బంది పడుతున్నారని స్థానికుల సమాచారంతో మన విజయ హెల్త్ కేర్ ట్రస్ట్కి సమాచారం అందజేయడం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే తాత పరిస్థితిని వీడియో తీసి మన విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ గ్రూప్లో పెట్టగా నల్లబోతుల కిరణ్ కుమార్ గారు వీరి పరిస్థితిని చూసి స్పందించి ఆయన పుట్టినరోజు సందర్భంగా వీరికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మంచి మనసుతో పేదల గురించి ఒక క్షణం ఆలోచించి మీరు ఖర్చు పెట్టే చిన్న చిన్న ఖర్చుల్లో వీళ్ళని కూడా కొంచెం ఆలోచించుకొని వీరికి నిత్యావసర సరుకులు కనుక మన విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అందిస్తే ఇలాంటి పేదలు ఒక నెల మొత్తం హాయిగా భోంచేసి ప్రశాంతంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా పేదలకు ఎటువంటి సహాయం అందజేయాలన్నా సరే మా విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇల్లు చుట్టూ ఇల్లు పైనంతా రేకులుంచి దాని చుట్టూ తాటాకులతో కప్పివేయబడింది. మన ఇంట్లో ఒకరు వెళ్ళి చూస్తే కనుక ఎక్కడికక్కడ రంధ్రాలు కనిపిస్తున్నాయి. దాంట్లోంచి వర్షం పడినప్పుడు కానీ లేదన్నా ఏదన్నా వచ్చినప్పుడు కానీ గాలి తోలినప్పుడు కానీ చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వర్షం పడినా ఎప్పుడు గాలి వచ్చినా కానీ వాళ్ళు గుండెలు చేతిలో పట్టుకుని కూర్చోవాలి, ఎందుకంటే ఎప్పుడు ఏమైద్దో అని. అలాగే వాళ్ళు చూసుకున్న ఎలక్ట్రిక్ సర్క్యూట్ కానీ ఏదైనా దారుణమైన పరిస్థితి చిన్నది జరిగినా కానీ ఆ ఇంపాక్ట్ మొత్తం కుటుంబం మీద పడుతుంది. అలాగే తాతగారు తన జీవితం మొత్తం మీద కష్టపడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ టైం వరకు కూడా చాలా కష్టపడుతూనే ఉన్నారు. ఎందుకంటే తాతను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మన విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ముందుకు వచ్చి ఆ తాత యొక్క పరిస్థితిని గమనించి వాళ్ళకి నెలకు సరిపడే సరుకులు అందజేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే సమాజానికి చెప్పేది, మీలో ఎవరైనా తల్లిదండ్రులకు కానీ లేకపోతే బంధుమిత్రులకు కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని కూడా కొంచెం చూసుకుంటే మీరు వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. తుళ్ళూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఏపీ విశ్వవిద్యాలయంలో 7వ విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ సిటీ రవికుమార్, గౌరవ అతిథిగా అమిత్ చౌదరి హాజరయ్యారు. విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్ చేతుల మీదుగా విశ్వవిద్యాలయ వార్షిక నివేదిక ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా 274 అకాడమిక్ అవార్డులు, 12 ఎండోమెంట్ అవార్డులు, 241 అధ్యాపక అవార్డులు, 271 రీసెర్చ్ స్కాలర్స్ అవార్డులు సాధించిన విద్యార్థులను సర్టిఫికెట్లతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా అమిత్ చౌదరి, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కోటారెడ్డి, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, డిప్యూటీ డైరెక్టర్
స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ ఖదీర్ పాషా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. Without education, we can never become an economically advanced country. So, importance must be given to education, particularly the poor class and the middle class. That's what we are trying to encourage. And we have introduced two schemes. One is the STAR scheme, where we want to encourage government school students studying in rural areas. We are implementing it in Tamil Nadu, Andhra Pradesh and Madhya Pradesh. There we encourage them, without entrance they can come into the institution. I find when a boy or girl completes their education and we get placement, they earn 10 times to 20 times that of the father. That's the magic of education, and this can be given to everybody in the country. That's what ultimately we have to do. The other thing is, without government help, one can study. That's what we are implementing it in Vellore district. We collect money from our own teachers and public and educate everybody so that all of them will have the habit of benefit of higher education. That can be done if all of us cooperate, even without government help. But if government comes forward, then it will be easier. I want Andhra Pradesh to take the lead in implementing the free higher education, which is available in many parts of the world, but not in India. It's possible in southern India to introduce this. I want Andhra Pradesh to take the lead. Why? Because after your education, of course in different disciplines you are now learning, still after completing your course, you may take different jobs, and definitely there, as an employer or as an employee, you will be bound by different rules and norms, rules and regulations. In life also. So therefore, in a country where, of course, a particular maxim which may be foreign to most of you, unless you are a student of law, it's called ignorantia legis minimum excusat. Neminam excusat. It means ignorance of law excuses no one. I am saying this for the purpose. If you are a doctor or if you are an engineer, during your life or actual career, knowingly or unknowingly, you may commit, you may violate a particular law. తొల్లూరు గ్రామంలో రైతు కూలీలు రైతులు అమరావతికి రాజధానిగా ఉండాలని గత 1620 రోజులుగా నిరసనలు తెలుపుతూ అసైన్డ్ రైతులకు చెల్లించవలసిన వార్షిక కౌలు చెల్లించాలని, రైతులకు కూడా కౌలు చెల్లించాలని నిరసనలు తెలుపుతున్నారు. చినకాకని షైన్ ఆనంద శరణాలయంలో గురువారం రాత్రి ఏపీఎస్పీ రేంజ్ డీఐజీ రాజ్ కుమారి సందర్శించారు. ఈ సందర్భంగా తమ పాప దాసరి చెన్నసుమ జన్మదినోత్సవం సందర్భంగా బాలబాలికలకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షైన్ ఫౌండేషన్ చైర్మన్ డీజీ నాయక్, శరణాలయం నిర్వాహకురాలు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మీరు అలాగా పెద్ద అయిన తర్వాత చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఒక ఉద్యోగం చేసుకున్నారనుకో, మీరు కూడా అందరికీ హెల్ప్ చేయొచ్చు. ఇలాగే ఎవరికైనా చదువుకోలేని వాళ్ళకి, పేదవాళ్ళకి సహాయం చేయాలనుకున్న వాళ్ళకి అందరికీ సహాయం చేయొచ్చు. దేనికైనా ఏం కావాలి? ముందు చదువు కావాలి. మీ అందరికీ చదువుకునే అవకాశం కల్పించారు కదా. ఇలా చదువుకునే అవకాశం కూడా లేకుండా చాలామంది ఉన్నారు. కానీ మీ అందరికీ మంచి మనసుతో వీళ్ళందరూ కూడా చెప్పే దగ్గరికి తీసి బాగా చదివిస్తున్నారు కాబట్టి బాగా చదువుకోండి. చదువుకునే టైంని అస్సలు వేస్ట్ చేయకూడదు. ఆడుకునే టైంలో ఆడుకోవాలి, చదువుకోవాలి. ఓకే, ఎవరెవరు ఏమేమి అవుతారు? ఇంజనీర్స్ ఎవరవుతారు? దేశంలో నడుస్తుందంటే వాళ్ళు రాసిన రాజ్యాలు. వాళ్ళందరూ ఏం చేశారు? బాగా చదువుకున్నారు. అంబేద్కర్ గారికి కూడా చదువుకునే అవకాశం
లేకపోతే ఇలాగనే ఆయన కూడా స్పాన్సర్స్ చేశారు. దుగ్గిరాల మండలం పెదకొండూరు దళితవాడలోని జాబిలి వయోవృద్ధుల ఆశ్రమంలో శుక్రవారం జేసు తిరుహృదయ స్వరూప ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవాలు నిర్వహించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు బండపల్లి సూర్యప్రకాశ్ రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా ఆశ్రమం ప్రధాన ద్వారం వద్ద ఉన్న శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తదుపరి కేక్ కట్ చేసి వృద్ధులకు నూతన వస్త్ర బహుకరణ జరిపారు. ఈ సందర్భంగా సమిష్టి దివ్య పూజ, ప్రముఖుల సందేశాలు, ప్రార్థనా గీతాలను ఆలపించారు. అనంతరం వచ్చిన అతిథులకు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెదవడ్లపూడి విచారణ గురువులు నల్లపాటి సౌరిబాబు, యజ్గాని ఆంజనేయులు, కొండూరు సుబ్బారావు, మహిళలు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ రావు సిటీ న్యూస్తో మాట్లాడారు. చాలామంది ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా సహాయం చేశారు. అలాగే మా భార్య మిత్రుడు ఆంజనేయులు గారు, అలాగే నా యొక్క శిష్యుడైనటువంటి కొప్పుల నరసింహరావు గారు, ఇంకా తదితరులు, మరి బుల్లిబాబు గారు, అలాగే ముత్తయ్య గారు, ఇంకా ఎందరెందరో సహకారాలు అందించారు. చాలా ఘనంగా ఈ కార్యక్రమం జరగటానికి వీరందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడుతున్నారు. ఈ యొక్క వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి మరి వస్త్రదానం కూడా ఇవ్వటానికి మా బాల్యమిత్రుడు చినవంకి గారి సతీమణి కృష్ణవేణి గారు కూడా సహాయపడి ఉన్నారు. అలాగే మా అన్నయ్య గారి కుమార్తె అయినటువంటి శ్రీమతి నిర్మల గారు కూడా ఈ కోల్రు సహాయం ఉన్నారు. ఈ విధంగా ఒకరేంటి చాలామంది ఆశ్రమ అభివృద్ధి కొరకు సహాయం పడి ఉన్నారు కనుక వీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే వృద్ధులు కూడా మా ఆశీస్సులు అందజేస్తూ